హలో, నేను ప్రీవియస్ వీడియోలో మీకు నా జ్యువెలరీ కలర్స్ అండ్ నెక్ పీసెస్ అన్నీ చూపించాను కదా. ఈ బాక్స్లో ఉన్నవి ఇవి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాక్స్లో ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో మ్యాక్సిమము నేను కొనేదానికన్నా నాకు గిఫ్ట్స్ వచ్చినవే ఉంటాయండి. రిలేటివ్స్ ప్రజెంట్ చేసినవే ఎక్కువ ఉన్నాయి. ఏదైనా నేను ఆన్లైన్లో తీసుకుంటే మీకు ఏదైనా మెన్షన్ చేస్తాను. నేను ఇట్లా ఇండివిజువల్గా పెట్టుకున్నాను, అన్ని జిప్లాక్ కవర్స్లో వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ వాడను, అందుకు ఇంకా పాడు కాకుండా ఉంటాయని పెట్టుకున్నాను. మీకు 1 by 1 చూపిస్తాను ఏమేమి ఉన్నాయని. సేమ్ మోడల్ ఉండేవి ఇట్లా కవర్లో పెట్టే చూపిస్తాను, మీకు చెప్తాను అట్లా ఉండేవి. ఫస్ట్ వన్ ఈ చైన్ అండి. ఇది లాంగ్ వస్తుంది, ఇట్లా ఫుల్ చైన్, ఒక లాంగ్ చైన్ వస్తుంది. దీన్ని మనం టూ లేయర్స్ 3 లేయర్స్ 4 లేయర్స్గా కూడా వేసుకోవచ్చు. లేదు మాకు చైన్గా నచ్చట్లేదంటే బ్రాస్లెట్గా కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇది చాలా కాలం క్రితం ట్రెండ్లో ఉందనుకుంటా. మా పిన్ని ఇట్లాంటివి చాలా ఇచ్చేసారు తను మ్యారేజ్ అయ్యేటప్పుడు. ఇయర్ రింగ్స్తో కలిపి ఇచ్చాడు. దీనికి ఇయర్ రింగ్స్ లేవు, ఇయర్ రింగ్స్ వేరేవి ఇచ్చాడు. ఇది వచ్చి ఇట్లాంటివి నా దగ్గర ఇంకా ఉన్నాయి మోడల్స్, చూపిస్తాను. ఇది ఒక మోడలు. ఏమంటే ఇక్కడ బీడ్స్ వేరే ఉంటాయి. ఇది కొంచెం గోల్డ్ కలర్లో ఉంది కదా, హనీ కలర్లా ఉంటుంది ఇక్కడంతా. ఈ బీడ్స్ వచ్చి గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చి రెడ్, దీంట్లోనే రెడ్ కలర్ అండి. సేమ్ ఇట్లానే లాంగ్ ఉంటుంది, లాంగ్ చైన్ లాంగ్గా ఉంటుంది ఫుల్. నేను ఇది ఓపెన్ చేయడం లేదు, ఎందుకంటే సేమ్ మోడలే కదా అని చేయట్లేదు. 1 సెకండ్. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, సేమ్ మోడల్. అంటే లాంగ్ చైన్. ఏమంటే కలర్ బీచ్ కలర్ వేరు, ఇక్కడున్న పూస సేప్ వేరు అంతే. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, లాంగ్ చైన్. ఇంకొకటి ఉంది వైట్ కలరు. ఇది వైట్ పూసలు పెట్టి క్రిస్టల్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్, ఇదే లాంగ్ చైన్. అన్నీ సేమ్ మోడల్ అండి, ఇట్లానే లాంగ్ ఉంటుంది. ఏమంటే ఇక్కడ బీస్ కలర్స్ వేరు, ఇక్కడ ఉన్న పూస షేప్ వేరే వస్తుంది. దీనికి వచ్చి ఓవెల్ షేప్లో ఉంది కదా, దీనికి వచ్చి రౌండ్ షేప్లో ఉంటుంది. దీనికి వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం వేరేగా. ఇవి నా దగ్గర టోటల్ 5 ఉన్నట్టున్నాయి. 5 ఉన్నాయి ఇవి. యాక్చువల్గా ఇంకొక 2-3 ఉండాలా, కానీ మా రిలేటివ్స్ చిన్న పాపకి గిఫ్ట్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇవి జస్ట్ పర్ల్ చైన్ అండి, ఏం లాకెట్స్ లేకుండా. ఇది ఒరిజినల్ పర్ల్స్. ఇది వచ్చి మా అమ్మమ్మ తీసిచ్చారు, నా చిన్నగా ఉన్నప్పుడు తీసిచ్చారు ఇది. నెక్స్ట్ దీంట్లో ఉన్నవన్నీ మ్యాక్సిమం పర్ల్స్ ఉన్నాయని. ఇవి వచ్చి సేమ్ అవే పర్ల్స్. నాకు మీకు చూపించా కదా, ఇవే కానీ ఇవి ఊడిపోయినాయి పూసలు. అయితే ఇది ఊడిపోయినప్పుడు శ్రీరామనవమి రోజు అభిషేకాల్లో వేసి పూజలా చేసింటుంది, అందుకే అక్షింతలు కూడా కలుస్తున్నాయి. దీనిలో ఒక కమ్మ కూడా ఉంది చూడండి. ఇది చూపించేసాను కదా, పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఈ 2 వేరే టైప్స్ అండి. ఇదొక టైపు పర్ల్స్. ఇది ఒరిజినల్ కాడో నాకు తెలియదు, మా రిలేటివ్స్ ఎవరైనా ఇచ్చినాడో లేకపోతే మా వాళ్ళు కొన్నాడో నాకు ఐడియా లేదు. ఇది కూడా అంతే. ఇది కొంచెం మామూలు పర్ల్స్ అనుకుంటాను, క్వాలిటీ అంతగా ఏం లేదు.
అయితే వీటికి లాకెట్ ఏదైనా వేసుకోవచ్చు, ఇది వేసుకోవాలా అని ఏం లేదు. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకు కావాలంటే కుట్టిపించుకోవచ్చు కదా, ఇట్లా ఎగ్జిబిషన్లో పెట్టి అమ్ముతుంటాడు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక థ్రెడ్గా ఉంటుంది, దీనికి కావాలంటే వేరే వాటిల్లో పెట్టి కుట్టించుకోవచ్చు. నాకు ఈ కలర్ నచ్చిందని కొనుక్కున్నాను. ఇది నాకు 180 రూపీస్కి వచ్చినట్టుంది నాకు ఒక థ్రెడ్. 1 సెకండ్. ఇది కొంచెం గ్రీనిష్ కలర్లా ఉంటుంది, పాచి కలర్ అంటారు కదా, అట్లా కూడా ఉంటుంది. నాకు అది నచ్చి తీసుకున్నాను. ఇవి అయిపోయినాయి పర్స్. నెక్స్ట్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ చైన్స్ అండి. నేను చైన్స్ ఇష్టపడను కొన్ని వేసుకోవడానికి, ఇది కూడా వేసుకోవడానికి ఇష్టపడను. కానీ నాకు తీపి గుర్తు అంటారు కదా చిన్నప్పటివి అని, అట్లా తీపి గుర్తుగా ఇప్పటికి మాత్రం పాడేసుకోను వీటిని. ఇది మా రిలేటివ్ పిన్ని నాకు చిన్నప్పుడు ఇచ్చేశారు, చెప్పా కదా తను మ్యారేజ్ అయినప్పుడు ఇచ్చారని. ఇది పింక్, బేబీ పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. ఇది పట్టుకుంటే ఒక టైప్లా ఉంటుంది, ఇట్లా స్టోన్సే, బట్ వింతగా ఉంటుంది ఇట్లా పట్టుకున్నప్పుడు. చాలా బాగుంటుంది. ఇంతవరకు ఏమీ డ్యామేజ్లు ఏం కాలేదు. ఏమంటే ఇక్కడ కొంచెం కలర్ ఫేడ్ అవుతాయింది. నేను స్కూల్కి కూడా వేసుకోపోయేదాన్ని. ఇది కలర్, ఇది బేబీ పింక్. సేమ్ ఇట్లాంటిది నేను ఎగ్జిబిషన్లో చూసింటండి. ఎగ్జిబిషన్లో చూసినప్పుడు నాకు ఈ మోడలే గుర్తొచ్చి అందుకు ఇది తీసుకున్నా. ఇది వచ్చి నాకు 80 రూపీస్ 100 రూపీస్కి వచ్చినట్టుంది, సరిగా గుర్తులేదు. అయితే ఇవి వేరే స్టోన్స్ టైప్లా ఉంది కదా, ఇది డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చి మామూలు స్టోన్స్లా ఉంటుంది, కొంచెం బీచ్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటుంది. ఇది కూడా నచ్చి తీసుకున్నాను. ఇది ఒక చైన్. ఇవన్నీ మరీ లెంత్గా ఉండవు, మరీ షార్ట్స్గా ఉండవు. ఫ్యాన్సీ డ్రెస్సెస్కి వేసుకోవచ్చు. మంచిగా ఇంత లెంత్ ఉంటుంది, మరీ లెంత్ ఉండవు. ఈ పిన్ ఇచ్చినవి కొంచెం లెంత్ ఉంటాయి అనుకుంటా, లేదండి అంతే ఉంది, కొంచెం తేడా ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను. నాకు పుడి చైన్ మోడల్ అంటే చాలా ఇష్టము. ఈ పుడి చైన్ మోడల్ అంటారు కదా, గోల్స్లో వస్తుంటాయి. నాకు ఈ పుడి చైన్ మోడల్ అంటే చాలా ఇష్టము. అప్పుడు సర్వనాలో అనుకోకుండా చూస్తుంటే కనిపించింది. నాకు ఇష్టమైన మెథడ్లో, అది కూడా నాకు ఇష్టమైన మోడల్లో ఉంది కదా అని తీసేసుకున్నా. ఇది బిలో 100కి వచ్చింది, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఇది చైన్, కానీ నేను చైన్ కంటే కూడా బ్రాస్లెట్గా వాడదామని కొన్నాను దీన్ని. ఇప్పుడు వరకైతే ఎప్పుడు పెట్టుకోలేదు. ఇట్లా బ్రాస్లెట్ 2-3 లేయర్స్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చి మా రిలేటివ్ అమ్మమ్మ ఇచ్చారు. ఇది మామూలు బీస్ వచ్చి బ్రౌన్ కలర్ బీస్తో, మరీ లెంత్ కాదు, మరీ షార్ట్ కాదు, ఇంత లెంత్ వస్తుంది. దీనికి కావాలంటే మనం లాకెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని మా మమ్మీకి ఇచ్చారు. అయితే మా మమ్మీ ఒకసారి క్యారీ చేశారు, ఇంక తర్వాత నాకు ఇచ్చేసారు. ఇట్లా లాకెట్ వచ్చి బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇది కూడా అంతే, మరీ లాంగ్ కాదు, అతని షార్ట్ కాదు, ఇంత సైజు వస్తుంది. బీస్ బాగుంటాయి.
మంచిగా దీనికి కమ్మలు ఏం లేదండి, కొత్త హారం ఒకటి ఇచ్చాడు. మరి దీనికి కమ్మలు వచ్చినాయో లేవో అన్నప్పుడు నాకు తెలీదు. నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చి రీసెంట్గానే కొన్నానని, ఒక 1 month బ్యాక్ ఏమో, 1 month కూడా కాలేదు ఇంకా కొని. ఇది నిమజ్జనం రోజు అక్కడక్కడ పెట్టుకొని అమ్ముతారు కదా, అట్లా చూసి కొన్నాను. 50 రూపీస్. ఇది పర్ల్స్ వచ్చి మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు, ఇంత ఉంటుంది. ఏదైనా శారీస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను. లక్ష్మీదేవి ఇక్కడ అంశల్లాగా వచ్చి డిజైన్ చాలా బాగుంది. ఇది జస్ట్ 50 రూపీస్ కొన్నాను. అయితే ఇది మంచి పర్ల్స్ కాదండి, తెలుస్తుంది. ఇంకా వాళ్ళు అంత తక్కువకి ఇస్తున్నా అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇవి నేను ఓపెన్ చేసి మీకు 1 by 1 చూపిస్తాను. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది నేను రోడ్ మీదనే తీసుకున్నానండి. అక్కడక్కడ షాప్స్లా పెట్టి అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 80 or 50కి వచ్చినట్టుంది, ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఇది వచ్చి క్యామెల్ వచ్చి ఇట్లా జస్ట్ పెండెంట్ కోసం తీసుకున్నాను, చైన్ కోసం కాదు. చైన్ ఏమంత క్వాలిటీగా లేదు, వేరే దానికి వేసుకోవచ్చు కావాలంటే చైన్ని. కానీ పెండెంట్ బాగుంది కదా, వేరే వాటికి వేసుకుంటే బాగుంటుందని తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చి నేను మా రిలేటివ్ పిన్ని ఇచ్చారు, తను నాకు ప్రెజెంట్ చేశారు. 1 second. ఇది చిక్కుబడింది, ఇట్లానే చూపించేస్తాను. ఇట్లా ఉంటుంది. ఇది కామన్ మోడల్ ఆక్సిడైజ్ జ్యువెలరీలో. ఇది కొంచెం నెక్లెస్ మోడల్ వస్తుందని, మరీ కిందికి రాడు, ఎగ్జాక్ట్గా నెక్లెస్లా ఉంటుంది. చోకర్లాగా అయితే అస్సలు ఉండరు. నేను చోకర్స్ ప్రిఫర్ చేయను, నాకు నచ్చరు, నాకు సూట్ కాదు అనిపిస్తుంది చోకర్స్. అందుకే నా దగ్గర ఒక్క చోకర్ కూడా లేదు. ఇది నెక్లెస్ మోడల్. ఒకవేళ చోకర్ నాకు ఎవరైనా ప్రజెంట్ చేసినా, ఇంతవరకు ఎవరు చేయలేదు, చేసినా నేను ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది హనీ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉన్న నెక్లెస్. ఇది కూడా మా రిలేటివ్ పిన్ని ఇచ్చారు. సారీ, నెక్లెస్ కాదు, ఇది బీచ్ చైన్ అంటారు కదా, అది. చాలా క్రిస్టల్స్ చాలా బాగుంటాయని, బీచ్ క్రిస్టల్స్ అనుకుంటేవి. ఇది నేను ఒక 3-4 times పెట్టాను. అయితే దీనికంటే కూడా దీనికి కమ్మల్ని ఎక్కువసార్లు పెట్టాను. దీనికి ఇక్కడ ఊడిపోయింది, ఇది కొంచెం పాడు కూడా అయిపోయింది. 1 second. ఇక్కడ పాడు కూడా అయిపోయింది చూడండి. అయితే నేను ఇది పాడేయను, ఎందుకంటే నేను ఏదే పడేయనంత, కానీ ఇది ఏదైనా వేరేది అరేంజ్ చేసుకుంటాను. లేదా ఈ పూసల్ని తీసేసి వేరే చైన్కి వేసి దాని ద్వారా హుక్ పెట్టి చైన్ వేసుకుంటాను. దీనికి వచ్చిన కమ్మలు వచ్చి ఇవి. కమ్మల్ని నేను ఎక్కువసార్లు వేసుకున్నాను, కలర్ కూడా ఫేడ్ అవుతాయి చూడండి. ఈ కమ్మలు మాత్రం చాలాసార్లు వేసుకున్నాను. ఇవి అయిపోయినాయి కదా, ఇప్పుడు దీనికి వద్దాము. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, మీషోలో తీసుకున్నా దీన్ని. ఇది నెమలి పింఛం కలర్స్ ఉంటాయి దీంట్లో, ఎగ్జాక్ట్ నెమలి పింఛం కలర్సే. ఇది నాకు చాలా నచ్చి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను.
నేను ఎప్పుడే దస్సు ఉందని చెప్పి తీసుకోనండి. నా దగ్గర దస్సు లేకపోయినా నాకు కంటికి నచ్చితే తీసేసుకుంటాను. నేను తర్వాత దాన్ని వేరే దస్సులోకి సెట్ చేసుకుంటాను. నాకు ఈ దస్సు ఉంది కదా, ఈ కలర్ కావాలి అని అయితే ఎప్పుడూ నేను కొనలేదు. నా దగ్గర ఈ కలర్స్ దస్సు లేదు. కానీ చెప్పాను కదా, ఇది వచ్చి నేను వేరే వాటికి వేసుకుంటాను. ఏవో బ్లాక్ శారీ అనుకోండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా గ్రీన్ శారీ అనుకోండి, ఇది వేసుకున్నా బాగుంటుంది. బ్లూ శారీకి ఉన్న, పింక్ శారీకి ఉన్న, దేనికి వేసుకున్నా బాగుంటుంది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చి ఇది 1 సెకండ్, ఇట్లా బుట్ట వచ్చి కింద బీస్ సేమ్ కలర్స్లో వస్తుంది. ఇది వచ్చి నాకు మీషోలో 250 పడింది, బిలో 250. నెక్స్ట్ వన్ ఇది. ఇది కొంచెం క్వాలిటీ చైన్ అండి. మా రిలేటివ్ అమ్మమ్మను పిన్న ఇచ్చారు. వాళ్ళిద్దరూ నాకు ఎక్కువ ఇస్తుంటారు. ఇది మంచి బీస్ చైన్. ఇది పెద్ద పూస వచ్చి మళ్ళీ సన్నగా అవుతూ వస్తుంది పూస లాస్ట్ వరకు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, హెవీ కూడా ఉంది. ఇక్కడ ఇవి మెటల్కు చూడండి క్వాలిటీ ఉంది. అయితే నేను ఇంతవరకు పెట్టలేదు, కానీ ఇట్లాంటివి నేను ఎక్కువ క్యారీ చేయడానికి ఇష్టపడుతుంటా ఈ టైప్వి. ఎందుకంటే నాకు శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి నేను కమ్మలే వాడతాను. వాటి కమ్మలు చూపించేస్తాను. వాటికి సెట్తో వచ్చింది. అయితే ఇది కూడా అంతేనండి, నేను కమ్మలే ఎక్కువ చాలా వేసింది చైన్ కంటే కూడా. దీంట్లో ఆక్సైజ్ టచ్ ఇచ్చారు కొంచెం. అయితే చైన్లో మాత్రం ఆక్సైజ్ ఎక్కడ లేదు, సిల్వర్ బేస్ ఎక్కడ ఉన్నదో. చాలా బాగుంటుంది. కాటన్ శారీస్కి, జార్జెట్ శారీస్ అంటారు కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది ఇది. నేను ఇంతవరకు ఎప్పుడు వేర్ చేయలేదు, ఖచ్చితంగా నేను అది వేసుకుంటాను. నెక్స్ట్ వన్ ఇది చాలా కాస్ట్లీ క్రిస్టల్స్ అంట. నాకు చెప్పే ఇచ్చాడు వాళ్ళు, సేమ్ అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళే ఇచ్చారు. అయితే నాకు ఇచ్చినప్పుడు ఏమైందంటే అండి, వాళ్ళు పార్సల్లో పంపించారు నాకు. అప్పుడు ఈ థ్రెడ్ అనేది ఊడిపోయి అన్ని పూసలని వేరేగా వచ్చేసింది. నాకు చాలా రోజులు పెట్టుకోలేక కూడా నేను అది పడిపోయింది అనుకోండి. ఇవి కాస్ట్లీ స్టోన్స్ కదా, ఎక్కడైనా పోతే కష్టమని పెట్టుకోలేదు. తర్వాత ఇది ఈ జ్యువెలరీ మేకింగ్కి వస్తుంది కదా ఈ థ్రెడ్, దీన్ని ఏమంటారు, రాడ్ లాగా. దాన్ని తెప్పించుకొని 1 by 1 ఎక్కించుకొని, ఈ చైన్ వచ్చి నాకు వేరే దేనికో వచ్చింది. ఇది లింక్ చైన్ అంటారు కదా, బ్యాక్ సైడ్ లింక్ చేస్తారు చైన్కి. అది వచ్చి నేను వేరే దాని చైన్ వేసాను, కానీ ఈ వెయిట్కి అయితే తాళరండి నాకు తెలుసు. ఏమంటే ప్రస్తుతానికి ఉందని ఏదో ఒకటని వేసాను. తర్వాత నేను వేరే వేసేస్తాను. దీనికి కొంచెం మంచి క్వాలిటీది కొని ఇవ్వాలి దీనికి. నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది వచ్చి ఇక్కడ హోల్సేల్ షాప్ అని ఒకటి ఉండిందా, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ గుడి దగ్గర హోల్సేల్ షాప్ అని జ్యువెలరీస్కి, ఆ షాప్లో కొనిచ్చింది అమ్మమ్మ. అయితే ఇంతవరకు నేను ఎప్పుడూ వేసుకోలేదు దీన్ని. గ్రీన్, రెడ్, వైట్ స్టోన్స్. నేను ఎక్కువ స్టోన్ జ్యువెలరీ ప్రిఫర్ చేయను వేసుకోవడానికి. దీనికి వచ్చిన కమ్మలు, నా ఇయర్ రింగ్స్ కలర్స్ అన్నప్పుడు ఇది చూపించలేకపోయినాను మీకు, సెట్లో ఉండిపోయింది. ఇది దీనికి వచ్చిన కమ్మలు. అయితే నేను ఇది వేర్ చేద్దాం లేదు కదా, ఎవరికైనా ఇచ్చేద్దామా అని అన్నాను. ఇది చాలా రోజులు అవుతుంది నేను కొని. అయితే ఎక్కడ ఫేర్ అవుట్ అవ్వలేదు. నేను ఫేర్ అవుట్ అయితే వేరే వాళ్ళు ఎవరికి ఇయ్యను. ఈ కవర్లోనే ఉన్నందుకే ఎప్పుడు ఫేర్ అవుట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇవి తీసి మీకు అన్నీ చూపించేస్తాను. ఇది వచ్చింది కవర్.
లాంగ్ చైన్ ఉంది, చాలా లాంగ్ చైన్, ఇంత లాంగ్ ఉంటుంది. ఇక్కడ బీద్ వచ్చి ఇక్కడ అంత హ్యాంగ్స్ టాసిల్స్ లాగా వస్తుంది. అయితే ఒరిజినల్ టాసిల్స్ కావు, బీడ్స్తో వచ్చింది టాసిల్స్ లాగా. కింద కూడా ఇక్కడ డిజైన్ వచ్చి ఉంటుంది, డిజైన్ కాదు స్టోన్స్ లాగా ఉంటుంది. ఇది నా చిన్నగా ఉన్నప్పుడు ఒక 17 years 15 years అబోవ్ 15 years అవుతుంది. అప్పుడు మా రిలేటివ్ పిన్ చెప్పారు కదా, తను ఎక్కువ చిట్ చేశాను నాకు మ్యారేజ్ అప్పుడు అని, అప్పుడు ఇచ్చిన చైన్ ఇది కూడా. అయితే ఇది కూడా అంతేనండి, ఒకసారి అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నాను. కానీ ఇట్లాంటివి నాకు ఇష్టము కాబట్టి నేను వాడతాను దీన్ని. శారీస్ మీదకి బాగుంటుంది. నేను కమ్మలు ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, మా రిలేటివ్ పిన్ని మా మమ్మీకి ఇచ్చారు. నేను నాకు చెప్పా కదా ఇది ఇచ్చినారని చెప్పినా కదా, తనే అప్పుడే ఇచ్చినాడు ఇది కూడా. అయితే ఇది మమ్మీ సేమ్ వేసుకోవడం లేదని నాకు ఇచ్చేసారు. నేను కూడా వేసుకోవడం లేదు. ఏమంటే ఏదైనా డ్రెస్సెస్ మీదకి సడన్గా అవసరమైతే శారీస్కి ఏదైనా కావాలంటే ఉంటే మంచిదని పెట్టుకున్నా. లక్ష్మీదేవి వచ్చి మామూలు సింపుల్ చైన్, మరి లాంగ్ కార్డు మరి షార్ట్ కార్డు సేమ్. ఇది కూడా బాగుంటుంది. దీనికి కూడా అంటే కమ్మలు ఏం లేదు. ఓకే, నేను కవర్స్ తీసి పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చి మా రిలేటివ్ పిన్ని చెప్పాను కదా, తనే ఇచ్చారు. ఇది వచ్చి థ్రెడ్ అని, అంత థ్రెడ్ వచ్చి ఉంటుంది. అయితే ఇది కూడా అంతే, కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా, కొంచెం ఊడిపోయింది. కానీ దీన్ని కూడా నేను ఏదో రకంగా అరేంజ్ చేసుకొని వాడతాను. అయితే ఇది 3-4 times ఏమో వాడినాను చిన్నప్పుడు. పెద్దగా నాకు మాత్రం పెట్టలేదు. అప్పుడు చిన్నప్పుడు ఇది పెడితే నల్లపూసల్లా ఉందని ఎక్కువ పెట్టేదాన్ని కాదు, పెట్టకూడదు నల్లపూసలు చిన్నపిల్లలు అన్నారని. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టేదాన్ని. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, వాళ్ళే ఇచ్చారు నాకు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజెంట్ చేశారు. ఇది కలర్ ఫేడ్ అవ్వడం కాదండి, టైపే. అంటే కొన్ని బ్లాకిష్గా ఉంది, కొన్ని గ్రేస్లా ఉంది. ఈ చైన్ టైపే అంతే ఉంది. కొన్ని చోట్ల బ్లాక్గా, కొన్ని చోట్ల వైట్గా అట్లా ఉంది. ఆక్సైడ్ అయినట్టు కొన్ని చోట్ల సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇది లాకెట్. ఇది వచ్చి కమ్మలు సెట్ వచ్చింది. కమ్మలు ఇట్లుంటాయి. నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ కలర్స్ ఉన్నప్పుడు చూపించాను మీకు. ఇది ఒక మోడల్. నేను చైన్స్ ప్రిఫర్ చేయనని పెట్టుకోవడానికి, కానీ నేను ఎవరైనా ఇస్తే మాత్రం జాగ్రత్త పెట్టుకుంటాను. దాన్ని నేను చైన్గా వేసుకుంటానో లేదో కానీ, వాడుకోకపోయినా జాగ్రత్త కవర్లో క్యారీ చేసి ఇట్లా బాక్సెస్లో పెట్టేస్తాను. ఒకవేళ నేను మరీ ఎక్కువ వాడను, ఇంకా పక్కాగా అనుకునేవి అయితే నేను ఎవరికైనా ఇచ్చేదానికి ట్రై చేస్తాను. ఓకే, పెట్టి నాకు ఎక్కువ కూడా నచ్చలేదు అనుకునేవి అయితే నేను ఇచ్చేస్తాను. నెక్స్ట్ వన్ ఇది చాలా బాగుంటుంది అసలు మోడల్. ఇది మా పిన్ని ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఎగ్జిబిషన్ సర్వనాలు తీసుకున్నాడో, సర్వన కాదు శిల్పారామంలో కొన్నాడో నాకు గుర్తు రాకుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది సేమ్ ఎట్లుంటుందంటే ఫిష్కి ఉంటుంది కదా, దాని పైన స్కిన్ మీద ఉంటుంది కదా, దానిలానే ఉంటుంది. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఒకసారి శారీ మీద క్యారీ చేసింది దీన్ని. ఇట్లుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది పెట్టుకుంటేనే నన్ను దీని లుక్ తెలిసేది. మామూలుగా ఫోటోకి అంత తెలియదు, ఊరికే విడిగా చూస్తే. ఇది నా ప్రైస్ గుర్తులేదు, ఎందుకంటే మా పిన్ని ఉన్నారు. నెక్స్ట్ వన్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. స్టోన్స్ అంటారు కదా, రియల్ స్టోన్స్
కాస్ట్లీయెస్ట్ స్టోన్స్తో చేసింది. ఇది కూడా వాళ్ళే ఇచ్చారు, నాకు పిన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు. సెకండ్ ఇట్లా ఉంటుంది. బ్రౌన్ కలర్ స్టోన్స్తో వచ్చి ఉంటుంది. ఇట్లా వైట్ స్టోన్స్. ఇది చాలా కాస్ట్ ఉండొచ్చు, నాకు తెలిసి 1000 అబ్బోనే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇట్లాంటిది ఆన్లైన్లో ఒకసారి చూసింది, 1000 అబ్బోనే చూపించింది. అయితే నాకు ఇది నేనైతే కొనను అంత కాస్ట్ పెట్టి, వాళ్ళు ఇచ్చారు నాకు ఇది. కానీ హెవీ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. నాకు తెలిసి హెవీగా వేయలేము అనే తోలు అసలు వేసుకోలేదు దీన్ని. నేనైతే క్యారీ చేయగలను, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది కూడా అంతే, ఫ్యాన్సీ డ్రెస్సెస్కి శారీస్కి చాలా బాగుంటుంది. ప్యూర్ స్టోన్స్ ఇవి. నెక్స్ట్ వన్ ఇది కూడా నాకు చూపించింది కూడా ఉంది. ఇయర్ రింగ్స్ ఏం లేదు, సింగిల్గా ఇచ్చారు. ఇయర్ రింగ్స్కి మీకు చూపిస్తున్నాను, ఇయర్ రింగ్స్ ఉన్నవి. నెక్స్ట్ వన్ ఇది కూడా వాళ్ళే ఇచ్చాను నాకు. పికాక్ వచ్చి థ్రెడ్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా థ్రెడ్ ఉంటుంది. ఇట్లాంటి మల్టీ కలర్ కూడా ఇచ్చాడు. అది నేను వేరే వాళ్ళకి ప్రజెంట్ చేసింది. ఇది వచ్చి అంటే రెండు సేమ్ మోడలే కదా అన్నట్టు నేను ఇచ్చాను వాళ్ళకి. నేను ఎక్కువగా వాడడం లేదు కదా అని. ఇదైతే నేను కొంచెం క్యారీ చేస్తానని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక డ్రీమ్ నెక్ పీస్ అలా ఉండింది ఇది. కానీ హెవీ కూడా అంతే ఉంది. ఇప్పుడు అంటే దీనికన్నా హెవీది ఇది ఉంది, ఈ ఆల్రెడీ చెప్పా కదా. కానీ అప్పట్లో ఇది హెవీది. ఇది అఫ్ఘానీ మోడల్ అంటారు కదా, అట్లా టైప్లో ఉంటుంది. మిర్రర్ వచ్చి అఫ్ఘానీ, సేమ్ అఫ్ఘానీ. ఇప్పుడే కొంటే కొంచెం కాస్ట్ ఉండొచ్చు ఇది, ఎందుకంటే వెయిట్ మాత్రం తెలుస్తుంది, మంచి క్వాలిటీ ఇది. దీనికి కమ్మలు వచ్చింది, చూపిస్తాను. అయితే దీన్ని కూడా అంతే, నేను చైన్ వన్ టైం పెట్టుకున్నాను అంతే. కమ్మలు మాత్రము అది కూడా బయటికి కాదు, ఇంట్లోకి మాత్రమే. కమ్మలు మాత్రం చాలాసార్లు బయటికి వేసుకొని పోయింది. నేను చెప్పాను కదా కమ్మలు ఎక్కువ క్యారీ చేస్తాను నేను. 1 సెకండ్ ఫోకస్ కాకుండా. ఉంటుంది. నేను ఆల్రెడీ చూపించాను మీకు కమ్మలు, మువ్వలు వచ్చి ఉంటుంది. కమ్మలు మాత్రం చాలాసార్లు వేసుకున్నాను. నెక్స్ట్ ఇది చూపిస్తాను. ఇది టెరకోతా జ్యువెలరీ అంటారు కదా, అది. ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ఇది వచ్చి నాకు బిలో 150 ఆర్ 100కి వచ్చినట్టుంది, నాకు గుర్తు రాకుండా ఎంతకు వచ్చిందని. అప్పట్లో టెరకోతా నా దగ్గర ఒకటి కూడా లేదు కదా అన్నట్టు తీసుకున్నా. ఇప్పుడైతే మోడల్స్ ఉన్నాయి, కానీ నేను ఇంతవరకు కొనలేదు. దాంతో భయం ఏంటంటే కింద పడి విరిగితే కష్టం అన్నట్టు కొనను. ఇది కూడా అంతే, దానికి వచ్చిన సెట్కి ఇయర్ రింగ్స్ టెరకోతాది. ఇది ఒక్కసారి కూడా పెట్టలేదండి. ఇది కూడా అంతే, మీకు ఇయర్ రింగ్స్ కలర్స్ అన్నప్పుడు నేను చూపించలేకపోయినాను, సెట్లో ఉండిపోయింది. ఇవన్నీ ఎక్కువ క్యారీ చేయడం లేదని నేను సెట్గానే అట్లనే పెట్టేశాను. నెక్స్ట్ ఇవి ఉన్నాయి, చూపించేస్తాను. ఇది వచ్చి నా పాత నెక్లెస్ సెట్. మా పిన్నియో అమ్మమ్మనో తీసిచ్చాను నాకు ఇది. ఇది పూసలు, ఈ కలర్ కూడా ఫేడ్ అవుతాయని, స్టోన్స్ కూడా పడిపోయింది. కానీ గుర్తుకన్నీ, తీపి గుర్తుకన్నీ తీసి పెట్టుకున్నా. ఇది ఏం లేదు, సింపుల్ మోడల్. దీని కమ్మలు కూడా ఉండింది, దీని కమ్మలు ఇంకా ఉన్నాయి, చూపిస్తుంది.
కమ్మలు ఇది చూసారా ఫేర్ అవుతాయింది, కానీ ఇది గుర్తుగానే అట్లనే పెట్టేసుకున్నాను. కమ్మల బాక్స్లో కమ్మల్ని పెట్టేశాను, ఇది ఇట్లా సెపరేట్గా పెట్టేశాను. ఇది వాడను కానీ ఊరికే గుర్తుకుంటారని పెట్టినాను. నెక్స్ట్ ఇది అవులుడే, ఇది వచ్చి మా తమ్ముడు తెచ్చిచ్చాడు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నాకు ఇచ్చాడు బర్త్డే రోజు చిన్నోడు. దీంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది జస్ట్ లాకెట్ కార్ అండి, ఇట్లా క్లాక్ వచ్చి ఉంటుంది. అయితే ఇది చైన్ మోడల్, చైన్ ఇది లాంగ్ చైన్స్ ఫారెన్ వాళ్ళు వేస్తారు కదా ఆ టైప్. ఇది ఫ్యాన్సీ డ్రెస్సెస్కి బాగుంటుంది. అయితే ఇది నేను చైన్ ఎక్కువ వాడడంలో ఒకే ఒకసారి వాడింది బర్త్డే రోజు, వాడు ఇచ్చిన రోజు. నేను ఏం చేశానంటే దీన్ని కీ చైన్లా పెట్టేశాను. ఏదో కీ చైన్లో పెట్టినాను. అదేమైందంటే బయట హ్యాంగ్ చేసింది, ఇది రస్ట్ పట్టేసింది ఫుల్. అందుకే రస్ట్ ఎందుకు మళ్ళీ చైన్ కూడా పాడవుతుందని లాకెట్ని వేరే జిప్ లాక్లో పెట్టి చైన్ పడేయకుండా తీసి పెట్టుకున్నా. ఇవి పాడేయాను, రస్ట్ పట్టింది కానీ పాడేయాను. ఓకే గుర్తుకి ఇట్లానే ఉండిపోయి లాకెట్లు సెపరేట్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చి నా చిన్నప్పటివి. ట్యాంగిల్ అయింది కొన్ని వచ్చింది. ఇది వచ్చి నాకు సోప్కో దేనికో వచ్చిందండి. అప్పట్లో వచ్చేది కదా గిఫ్ట్స్గా, సోప్ కొన్నా ఏదైనా పిల్లలకు సంబంధించింది కొంటే వచ్చేది కదా, అట్లా వచ్చిన గిఫ్ట్స్ ఇది. ఈ లాకెట్ గ్రీన్ స్టోన్స్ వచ్చి స్నో డ్రాప్ లాగా ఉంటుంది. ఇది కూడా అందరూ నేను ఎప్పుడు పెట్టలేదు కానీ చిన్నప్పుడు కదా అని పెట్టుకున్నా. ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ చైన్. అప్పుడైతే చాలా ఫేవరెట్ ఉండేది నా చిన్నగా ఉన్నప్పుడు. గ్రీన్ బీస్ వచ్చి ఊకే సింపుల్ చైన్, ఇది ఏముండరు ప్రత్యేకం, కానీ అప్పుడు నాకు ఇది చాలా ఇష్టం ఉండే. దీనికి చిన్న కమ్మలు కూడా వచ్చింది, ఇట్లానే ఉంది కమ్మలు, కానీ అది పాడైపోయిందో ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు. వెతికినా కానీ దొరకలేదు. చైన్ మాత్రం భద్రంగా పెట్టుకున్నట్లనే. ఇది వచ్చి నేను ఒకటి అమెజాన్లో లాకెట్ తెప్పించుకున్నానండి. ఆ లాకెట్స్ వేరే బాక్స్లో పెట్టాను. టైటానిక్ మోడల్లో ఉంటుంది కదా లాకెట్, హార్ట్ షేప్లో బ్లూ కలర్ స్టోన్స్ సింగిల్ స్టోన్ హెవీది అది తెప్పించుకునింది. దానికి లాకెట్ వేరే బాక్స్లో ఉన్నాయి. దానికి వచ్చిన చైన్ ఇది. చైన్ నాకు అంతగా ప్రిఫర్ చేయండి ఆ లాకెట్కి, అందుకే ఇది వేరేగా పెట్టేశాను. ఇది ఎవరికైనా ఇచ్చేద్దామని ఫస్ట్ తీసింది, కానీ నేను ఇట్లా కలిపి పెట్టినందుకు కొన్ని స్టోన్స్ ఊడిపోయినాయి అక్కడక్కడ. ఇంకెవరికి దానికి బాగోడని ఇట్లా పెట్టేశాను. తర్వాత దీన్ని ఏదైనా వేరేగా మార్చి చేయాలి. ఇవన్నీ నా నెక్లెస్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.